నేను కొన్ని ఆధ్యాత్మిక సత్యాలు, ఒక 7 సత్యాలు మీకు చెప్తాను. కొంతమందిని గురించి అంటూ ఉంటారు, ఈ రాజకీయ నాయకులు మాట మీద నిలబడరు. దేని మీద? ఈ రాజకీయ నాయకుల మాట మీద. మీరు కూడా ఒకళ్ళని ఒకళ్ళు కోప్పడేటప్పుడు, మీలో ఉన్న కోపతాపాలు వాళ్ళ మీద చూపేటప్పుడే, వదినా నువ్వు మాట మీద నిలబడవేంది వదినా? మీ అన్న పెద్ద నిలబడ్డాళ్లే, అదేంటి వదినా పుష్కుమని అంత మాట అన్నావో? పెళ్ళప్పుడు ఏం చెప్పాడు మీ అన్న? ఏమని ప్రమాణం చేయించాడు మీ అన్న? ఏమని చేశాడు మీ అన్న? ఈ అల్లరి పిల్ల ఏమంటుంది తెలుసా? మా అన్న ఎక్కడ చేశాడు? పాష్ గారు బలవంతంగా చేయమంటే చేశాడు, మరి నా మీద వేశాడు. మాట మీద నిలబట్టలేదు. ఇది ఒక అనుభవం. నిలబడ్డం అంటే ఒక అనుభవం. ఆత్మీయులు మహిమ కలిగిన రాజు ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎదుట శక్తి గలవారమై నిలవబడాలంటే ఈ ఆధ్యాత్మిక విశ్వాస దైనందిన జీవితంలో కొన్ని అనుభవాలలో మనం నిలిచి ఉండాలి. మొట్టమొదటి మాట, దేవుని మందిరములో నిలిచి ఉండాలి. దేవుని మందిరములో నిలిచి ఉండాలి. We should stand in the temple. We should stand in the temple. 135వ కీర్తన మొదటి 2 వాక్యాలు. 135వ కీర్తన అందరు కలిసి చదవాలిగా, అందరూ కలిసి చదవాలి. యెహోవాను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి, యెహోవా సేవకులారు. మనం అందరం ఎవరిమి? ఆయనను సేవించుచు ఉన్న మనం అందరం ఎవరిమి? సేవకులమే. ఆయనను సేవించుచు ఉన్న, ఆయనను ఆరాధించే వాళ్ళందరూ ఆయన యొక్క నా సేవకుడని. యోబు సంగతి ఆలోచించేవా అంటారు దేవుడు. యోబు ఏమన్నా సేవకుడా? పాస్టరా? కాదు. సేవించడం అంటే ఆరాధించడం. ఇప్పుడు మీరందరూ దేవునిని ఆరాధించేవారా కాదా? దేవునిని సేవించేవారా కాదా? మనం అందరమే. యెహోవా మందిరములో, ఆయన మందిరపు ఆవరణములలో 2 మాటలున్నాయి. యెహోవా మందిరములో, మన దేవుని మందిరపు ఆవరణములలో నిలుచుండు వారలారా. స్తోత్రం చెప్పు. మొత్తం మీద ఎక్కడుండాలట మనం? మొదటి పాయింట్లోనే 2 మాటలు చెప్పారు. ఒకటి, మందిరములో నిలుచుండు వారలారా, మందిర ఆవరణములో. అంతేగాని అదిగో ఆ షర్మిలారెడ్డి గారి స్థలంలో నిల్చుండు వారలారా ఉందమ్మా? లేదు. లాయరు కుమార్ గారి స్థలంలో నుంచుండు వారలారా ఉందా? లేదు. ఎక్కడి నుంచి ఉండాలట? మందిరములో నుంచుండాలి. అలాగే ఆవరణంలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆత్మీయులు నేర్చుకోవలసిన పాఠం ఏంటంటే, దూరమైన, భారమైన, ఖర్చుతో కూడుకున్న వ్యవహారమైన, అది ఎంతటి ఇబ్బందికరమైన పరిస్థితి అయినా సరే, ఆదివారం దేవుని సన్నిధి మానకూడదు. చెప్పండి. ఆదివారం దేవుని మందిరాన్ని చెప్పండి. ఆత్మీయుల పరమ కనాను యాత్రలో మీకు చెప్పాను,
ఎప్పుడైతే దేవుని ప్రజలు ఎర్ర సముద్రాన్ని దాటి స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నారో వెంటనే వీళ్ళ మనస్సు దేవునికి అర్థమైంది. ఇక వీళ్ళు విచ్చలవిడితనానికి అలవాటు పడతారు. అంచేత దేవుడు మొట్టమొదటిగా వాళ్ళకి ఇచ్చిన ఒక కట్టడ ఏమిటది? ఒక కట్టడ ఏమిటది? అది విశ్రాంతి దినమును మీరు ఆచరించాలి. ఎలా ఆచరించాలి? విశ్రాంతి దినమును మీరు పవిత్రముగా, పరిశుద్ధముగా, మనోహరమైన, ఎలాగా మనోహరమైన. కొంతమంది ఉంటారు ఆదివారం ఆరాధనకు రావాలంటే అయ్యో ఎంత బాధో. దేవుని మందిరానికి రావాలంటే అందరికి రాదు కానీ ఒకవేళ నేను గనక ఆ రోడ్డు మీద నుంచొని ప్రార్థనకు వచ్చే వాళ్ళందరిని గమనిస్తూ ఉంటే పాపం కసాయోడి దగ్గర గొర్రెపిల్ల వెళ్తుంటారు చూడండి, అట్లా వస్తుంటారు ప్రార్థనకి. వాళ్ళ మొహాల్లో సంతోషం కానీ ఆనందం కానీ, దేవుని సన్నిధికి వెళుతున్నాం, సర్వలోకనాథుడు, జగత్ రక్షకుడు, లోకాల నేలే రాజు, మహానుభావుడు, మహాఘనుడు, తేజో సంపన్నుడైన ఆ పరిశుద్ధుడైన దేవుని మందిరానికి వెళుతున్నామన్న ఆ సంతోషం ఉండదు. కసాయోడి దగ్గరికి గొర్రెపిల్ల వెళ్ళినట్టే. వదకు సిద్ధమైన దునపోతా, ఎవడాడు దునపోతాంలే, అంతేగాని సంతోషంగా రాదు.